ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు ట్రయల్ అయితే వచ్చింది. రియాక్షన్ వీడియో కూడా చేయడం జరిగింది. రియాక్షన్ వీడియో మీద కాపీరైట్ కూడా పడ్డది అనమాట. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మ్యూజిక్ వాడడం వల్ల సంథింగ్ పడంలో నేనైతే దాన్ని డిలీట్ చేసేసా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీరమల్లు ట్రయల్ గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రయల్ ఎలా అనిపించింది స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అంటే మనకు ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నారు. మన ఔరంగజేబులు, నవాబులు, మొహమ్మదీయులు పాలించేటటువంటి టైంలో జరిగేటటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఆ టైంలో చూసుకున్నట్లయితే హిందువులు ప్రమాదంలో ఉన్నారు. హిందూ దేశంలో వాళ్ళ యొక్క జెండా ఎగరాలి అని చెప్పి వాళ్ళైతే కోరుకుంటూ ఉంటారు. కానీ ఒకరిని దాటి ఆ జెండా ఎగరేయటం, ఒకరిని దాటి ఆ యుద్ధం గెలవటం ఏదైతే ఉందో అది జరిగేటటువంటి పనే కాదు. మరి అలా జెండా ఎగరేసారా లేదా, ఆ యుద్ధంలో గెలిచారా లేదా అనేటటువంటి కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వీరమల్లు గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చరిత్ర చాలా గొప్పదనమాట. చాలా హిందూ దేవాలయాలను రక్షించిండు. హిందూ దేవాలయాల మీద వేరే మొఘళ్ళు దాడి చేస్తుంటే వాళ్ళందరి నుండి చాలా హిందూ దేవాలయాల్ని, హిందుత్వాన్ని రక్షించిండు అని చెప్పి ఒక గట్టి చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్రని బేస్ చేసుకొని తీస్తున్నటువంటి సినిమానే ఈ హరిహర వీరమల్లు. సో వాటన్నిటిని కూడా పుష్కలంగా నింపేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నాకు ఈ ట్రైలర్ లో పిచ్చిగా నచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈ మూడు ఎలిమెంట్ మామూలుగా అనిపించాడు అనమాట. ఎన్నిసార్లు ఏం చెప్తా, ఎవరితో ఆర్గ్యూ చేస్తా, లుక్స్ అవసరం ఉన్నాయి. మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసినో దానికి చాలా బెటర్ గా పవన్ కళ్యాణ్ గారిని అయితే చూపడం జరిగింది అనమాట. ఆ లుక్స్ అయినా, ఆ చూసేటటువంటి విధానమైనా, పులిని కంట్రోల్ చేసేది, నక్కని కంట్రోల్ చేసేది, లాస్ట్ కి గుర్రం మీద వచ్చేటటువంటి షాట్, ఇంకా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నా మైండ్ లో తిరుగుతా ఉన్నాయి. మనం ఎలా అయితే చూడలేము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నామో, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కానరాలేదో దానికి చాలా అంటే చాలా బెటర్ గా ఆయన అయితే కానొస్తున్నాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దాంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ నిధి అగర్వాల్ గారు జస్ట్ కొద్దిసేపు అయితే కనపడ్డారు. తను కూడా పర్లేదు, తను యాక్టింగ్ తను బాగా చేసింది అని చెప్పి నాకైతే అనిపించింది. నేను బాబీ డియోల్ యానిమల్ తర్వాత అండ్ చాలా సినిమాలు ఆయన వచ్చింది అనమాట. డాకు మహారాజ్ వచ్చింది, అది హిట్ అయింది. కొన్ని సినిమాలు వచ్చినాయి, అవి ఫట్ అయింది. కానీ ఈ సినిమా చూసుకున్నట్టయితే హిట్ అయితే అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. తన యొక్క యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఔరంగజేబ్ క్యారెక్టర్ లో తనైతే కనపడబోతున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఔరంగజేబ్ అంటే ఆల్రెడీ మనం చాలా సినిమా చూసాం. ఈ యొక్క క్యారెక్టర్ మన మైండ్ లో ఉంది. సో ఇప్పుడు ఆయన కాదు ఔరంగజేబు, ఏనా ఊహించుకోవడం ఏదైతే ఉందో కొద్ది కష్టమే. కానీ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఎంటేసరికి మనకైతే అలవాటైపోద్ది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే 2 నిమిషాల 53 సెకండ్లు ఉంది. ఈ 2 నిమిషాల 53 సెకండ్లలో ఇంకా నన్ను డిసప్పాయింట్ చేసింది అయితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మాట నేను ట్రైలర్ చూసి అంటున్నా కదా, మీరు రేపు సినిమా చూసి వచ్చి కూడా ఖచ్చితంగా అంటారు. ఆ చంద్రముఖి 2కు ఎలాంటి బీజం అయితే ఇచ్చిండో అలాంటి బీజమే మన కీరవాణి గారు ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమాకి ఇస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడైతే మీరు నన్ను తిట్టినా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, కీరవాణి గారు రాజమౌళి గారికి మట్టికే మంచిగా బీజం ఇస్తారు. రాజమౌళికి తప్ప ఆయన ఎవరికి కూడా బీజం ఎవరు. వితౌట్ రాజమౌళి ఆయన హిట్ అయినటువంటి సినిమాలు మీరు వేల మీద లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఆయన్ని తీసుకోవడం కూడా అంత ఇదని పేరు ఒకసారి ఆలోచించండి. ఆస్కార్ అవార్డు కొట్టినటువంటి ఆయన, గద్దర్ అవార్డు కొట్టినటువంటి ఆయన ఈ విధంగా ఈ సినిమాకి బీజం ఇచ్చిందంటే నేనైతే నమ్మలేకపోతున్నా. బీజం అయితే ప్యూర్ డిసప్పాయింట్మెంట్. త్రిబులార్తో నేను బాల్చట్లా కానీ కనీసం కూడా మన బింబిసారకి ఇచ్చినటువంటి బీజం కూడా తను ఇవ్వలేకపోయింది అనేటటువంటిది హానెస్ట్ గా చెప్పవచ్చు. ఇంకా ఏంటంటే అక్కడక్కడ గ్రాఫిక్స్ అనమాట. పులిని చూస్తున్నప్పుడు, ఆ యొక్క నక్కను చూస్తున్నప్పుడు నవ్వొస్తుంది. అంటే మనకి ఫొటోస్ లో అయితే సూపర్ గా కనబట్టే, కానీ వీడియో రూపంలో వచ్చేసరికి ప్యూర్ గా అర్థమవుతుంది అది గ్రాఫిక్స్ అని. ఆ గ్రాఫిక్స్ కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మరి 250 కోట్లు పెట్టారు కదా, కొద్దిగా గ్రాఫిక్స్ ని ఇంప్రూవ్ చేసి విఎఫ్ఎక్స్ ని ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకేంటంటే ల్యాగ్ ఉందన్నమాట. ఆధార్ నుండి ఇదే దాకా ఇంకెప్పుడైపోతున్నా ట్రైలర్ అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అర్థమైతేనే ఉందన్నమాట. వాళ్ళు చూసుకున్నట్లయితే శిస్తు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మన వీరమల్లు ఎలా మట్టి కల్పించును అనేటటువంటిది కాన్సెప్ట్. మరి దీనికి పార్ట్ 2 ఎందుకు అనేటటువంటిది కూడా నాకైతే అర్థం కాల. ఈ రీసెంట్ గా వచ్చినటువంటి ఏ ట్రైలర్ కూడా నాకు నచ్చలేదు. కానీ సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ అయ్యాయి. అదే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రైలర్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సినిమా హిట్ అయితే ఏమో అని చెప్పి నేనైతే గెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది అనమాట ఓవరాల్ గా హరిహర వీరమల్లు ట్రైలర్ యొక్క రివ్యూ అయినా రియాక్షన్ అయినా. సో మీ ఒపీనియన్ ఏంటి, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనేటటువంటి మీ కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కొంతమంది మేధావులు, కొంతమంది లుచ్చాగాళ్ళు వచ్చి నువ్వు ముస్లిం రా, నువ్వు పాకిస్తాన్ వాడు, అందుకే నీకు ట్రైలర్ నచ్చలేదు అని చెప్పి కుక్క వాగటైతే బాగుతారు. అలాంటి అందరూ నేను ఒకటే చెప్తాను అనమాట. నాకు కల్కి సినిమా నచ్చింది, దేవుడి రూపంలో వచ్చినటువంటి సినిమా. అంతకుముందు వచ్చినటువంటి చాలా దేవుళ్ళ సినిమాలు నేను ఇంట్రెస్ట్ గా చూస్తా. నేను భగవద్గీత కూడా ఇప్పటికి ఒక 2 times ఫినిష్ చేశాను. ఈ విధంగా కుక్కలాగా కింద మురుగుతున్నారు కదా, ఆ నా కొడుకు ఏ నా కొడుకైనా సరే భగవద్గీత మొహం చూసిన అని చెప్పి తెలుసుకొని కింద కామెంట్ చేయండి. ఇది అనమాట ఫైనల్ గా చెప్పదలుచుకుంది. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మాత్రం జై హింద్.